నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ నుండి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులు పటిష్టంగా నిర్వహించేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ నెల 6 నుండి వచ్చే నెల 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల ఏర్పాటుపై తగు సూచనలు, ఆదేశాలు మంత్రి జారీ చేశారు. కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ జిల్లాలోని 826 రెవెన్యూ గ్రామాల్లో 298 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే పూర్తి కావడం జరిగిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రికి వివరించారు. భూ సమస్యలపై మొత్తం 8,889 అర్జీలు రావడం జరిగిందని, అందులో 6,283 అర్జీలు సర్వే సంబంధిత అంశాలపై రావడం జరిగిందని తెలిపారు. కనిగిరి డివిజన్ పరిధిలోని 4 మండలాల్లో ఎక్కువ అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబులేసు, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. Sir, with respect to Prakasham sir, there are total 826 revenue villages sir. దాంట్లో 298 villages కి ఆల్రెడీ రీసర్వే కంప్లీట్ అయింది సార్. రీసర్వే కంప్లీట్ అయిన విలేజెస్ కి గ్రామ సభ కూడా పెట్టడం జరిగింది సార్. సో దాంట్లో ఇప్పటిదాకా అరౌండ్ 8,889 కంప్లైంట్స్ గ్రీవెన్సెస్ వచ్చి ఉన్నాయి సార్. దాంట్లో సర్వే రిలేటెడ్ గ్రీవెన్సెస్ 6,283 సార్. సో దాంట్లో ఎక్కువ ఇక్కడ జాయింట్ ఎల్పిఎంస్ గ్రీవెన్సెస్ వచ్చి ఉన్నాయి సార్, 3,670 సార్. ఎక్స్టెంట్ వేరియేషన్స్ ఇక్కడ అరౌండ్ 2,217 వచ్చి ఉన్నాయి సార్. బౌండరీ వేరియేషన్స్ ఒక 152 ఉన్నాయి సార్. అదేవిధంగా దాంట్లోనే రెవెన్యూ గ్రీవెన్సెస్ కూడా సార్ ఆ విలేజెస్లోనే ఎక్కువ రెవెన్యూ ఇష్యూస్ కూడా ఉన్నాయి సార్. సో ఆ విలేజెస్ పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం సార్. సో దానికి కావాలంటే 2 రోజులు కూడా పెడుతున్నాం సార్. ప్రాబ్లమాటిక్ విలేజెస్ని ఐడెంటిఫై చేసి 2 days కూడా చేసుకున్నాం సార్. ఎక్కువ సిఎస్పురం మండల్ అండ్ కనిగిరి మండల్ ఉన్నాయి సార్. సో మిగతా నిన్న ఆల్రెడీ అందరూ తహసీల్దార్స్, ఆర్డీఓస్కు మీటింగ్ పెట్టి తమరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పడం జరిగింది సార్. రేపు ఒక ప్రిపరేటరీ మీటింగ్ విత్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఫార్మర్స్ అసోసియేషన్స్తో పాటు పెడుతున్నాం సార్. అదేవిధంగా డివిజన్ లెవెల్లో కూడా విఆర్ఓస్ వరకు మీటింగ్ పెడుతున్నాం సార్. వారికి డీటెయిల్డ్గా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెడుతున్నాం సార్ రేపు. రిమైనింగ్ ఆల్ ప్యాంప్లెట్స్, తర్వాత వారికి ఫిజికల్ అక్నాలెడ్జ్మెంట్ ఏమేమి ఇవ్వాలో అవి అన్నీ కూడా వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ సార్. సో వీఆర్ రెడీ ఫర్ ద రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నగరంలోని మైనర్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, ర్యాష్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్ల ప్రమాదాల బారిన పడాల్సి వస్తుందని ఎస్పీ దామోదర్ అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, సరైన నెంబర్ ప్లేట్స్, డాక్యుమెంట్స్, మ్యాడిఫైడ్ సైలెన్సర్లు ఉన్న బైకులపై ప్రయాణిస్తూ పట్టుబడిన యువకులకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ కౌన్సిలింగ్ నిర్వహించి ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ నియమాలపై అవగాహన కల్పించారు. జిల్లాలో తరచూ ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని వాహనదారులు గాయాలు బారిన మరికొందరు మృత్యువాత పడుతున్నారని, వారిలో యువకులు మైనర్లే ఉన్నారని ఎస్పీ అన్నారు. ట్రాఫిక్ నియమాలపై సరైన అవగాహన లేకుండా డ్రైవింగ్ చేయడం వలన కలిగే అనర్థాలు, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడింగ్, లైసెన్స్, ఇన్సూరెన్స్, ఇతర కాగితాలు లేకుండా వాహనాలు నడిపితే కలిగే ఇబ్బందులు, ప్రమాదాలు జరిగి ఆ ప్రమాదాల్లో గాయపడి మృతి చెందిన వారి కుటుంబాలు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయో యువకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ట్రాఫిక్ సిఐ పాండురంగారావు, ఆర్ఎస్ఐలు అస్లాం, మాల్యాద్రి సిబ్బంది పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత కొణిజేటి రోసయ్య 3వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అద్దంకి బస్టాండ్లోని కొణిజేటి రోసయ్య విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అజాత శత్రువుగా పేరుగాంచిన కొణిజేటి రోసయ్య సేవలు చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. ఆర్యవైశ్య కులంలో జన్మించిన గొప్ప మేధావి, రాజనీతిజ్ఞుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య 3వ వర్ధంతిని ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఘనంగా నిర్వహించింది. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ కోట హనుమంతరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లపోతు వెంకటేశ్వర్లు,
జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాసులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మువ్వల శ్రీనివాసులు, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అధ్యక్షులు తాత చెంచయ్య గుప్తా, సెక్రటరీ కొప్పరావు సురేష్, ఆర్యవైశ్య మండల కార్యదర్శి పబ్బిశెట్టి భాస్కర్, పబ్బిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరూ రండి ఒకసారి. ఆర్యవశ్య ముద్దుబిడ్డ శ్రీ కొంజేటి రోసయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ పరిసరాల్లో ఉన్న శ్రీ కొంజేటి రోసయ్య విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం, ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘము మరియు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ తరఫున ఘనంగా నివాళులు ఏర్పాటు కార్యక్రమం ఏర్పాటు చేశామండి. క్రమశిక్షణగా మారిపోయే రోసయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2009-2010 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. 2011 నుంచి 2016 దాకా తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు. మధ్యలో 2014లో కర్ణాటక రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు. రాజకీయాలకి నిలువెత్తు మనిషి ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి కొంజేటి రోసయ్య గారు. ఆయనకి ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నా పాలక పక్షంలో ఉన్నా ప్రతి ఒక్కరూ ఆయన గౌరవించి ఆయన మాటకు విలువిచ్చి నడిచేవారు. కాబట్టి ఆయన సేవలను ఈరోజు మేము కొనియాడుతూ ఆర్యవైశ్య సంఘం తరఫున బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ తరఫున వారి విగ్రహం దగ్గర ఘనంగా నివాళులర్పించాము. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు, అక్రమ అరెస్టులకు నిరసనగా విహెచ్పి, బీజేపీ, హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో హిందూ సమైక్యత ర్యాలీ నిర్వహించారు. చెన్నకేశ్వర స్వామి దేవస్థానం దగ్గర నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఏనుగు చెట్టు మీదుగా ప్రకాశం భవనం వరకు చేరుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేసి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని విహెచ్పి నాయకులు సోమా సుబ్బారావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విహెచ్పి, బీజేపీ నాయకులు బలరాం, సీతారామయ్య, సుంకు రఘు, రాధారమణ గుప్తా జంధ్యం, బొద్దులూరి ఆంజనేయులు, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు పి కృష్ణారెడ్డి, చిలకపాటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. లోకంలో ఏమి జరుగుతుందో హిందువులు మేల్కొని నిశితంగా గమనించవలసిన అవసరం ఎంతో ఉంది. స్వాతంత్ర సమయంలో పాకిస్తాన్లో ఉన్న 22% హిందువులు ఈ రోజున 1/2%, 21.5% హిందువులు, కోట్లాది మంది ఎందుకు మాయమైపోయారు? అదే ప్రకారంగా ఈ రోజున బంగ్లాదేశ్లో కూడా హిందువులను నరమేధం కొనసాగిస్తూ ఉన్నారు. హిందువులు లోకానికి ఉపకారం చేసే ఇస్కాన్ స్వామి కృష్ణదాస్ గారిని అరెస్టు చేశారు. ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా హిందువుల మీద దాడులు నిరంతరం ఒక ప్లాన్ ప్రకారం కొనసాగుతూనే ఉంది. మన యొక్క భూగోళం మీద వేరే జాతి ఉండకూడదు, హిందువుల జాతే ఉండకూడదని చెప్పని నిశ్చితంగా అనేక మంది వ్యక్తులు, వ్యవస్థలు దీనికోసం పనిచేస్తూ ఉన్నాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా హిందూ ధర్మాన్ని అణగదొక్కుతూనే ఉన్నారు. అలాగే వెంటనే బంగ్లాదేశ్లో కృష్ణదాస్ గారిని విడుదల చేయాలి. అలాగే బంగ్లాదేశ్లో జరిగే హిందువుల మీద దాడులను పూర్తిగా నిలిపివేయాలి. జై భారత్, వందే మాతరం. ఇటీవల కాలంలో మనం చోటు చేసుకున్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ పరిణామం చూస్తే దేశమంతా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఏకమయ్యేసేసి ఈరోజు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రాబోయే కాలంలో కూడా హిందువులందరూ సంఘటితంగా ఉండి ఈ యొక్క అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం. వెంటనే కూడా ఈ యొక్క బంగ్లాదేశ్ రాష్ట్రమైనటువంటి కృష్ణ స్వామీజీని ఆయన వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ స్వామీజీకి మద్దతుగా ఉన్నటువంటి లాయర్ మీద ఈరోజు భౌతికంగా దాడులు జరిగే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. భూ కబ్జాలు, అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులకు సూచించారు. రెవెన్యూ సమస్యలపై జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీక్షణ సమావేశం నిర్వహించారు.
రెవెన్యూకు సంబంధించి మీకోసం అర్జీలతో పాటు పత్రికా కథనాలను సుమోటాగా స్వీకరించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రైవేట్ అసైన్డ్ భూముల కబ్జా ఆక్రమణలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. వీక్షణ సమావేశానికి గైర్హాజరైన వెలిగండ్ల పుల్లల చెరువు మండల సర్వేయర్లకు తాకీదులు జారీ చేయాలని డిఆర్ఓను ఆదేశించారు. జేసీ రోనంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ రేషన్ డీలర్ల ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని, కార్డులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అదనపు దుకాణాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. డిఆర్ఓ వచ్చిన ఓబులేసు, స్పెషల్ కలెక్టర్ లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో 3 కేటగిరీస్ యాక్చువల్లీ ఉంది అండి. పిఓటి వైలేషన్స్ ఎప్పుడు వస్తుంటే ఎవరైతే లీగల్ ఎయిడ్స్ కాకుండా థర్డ్ పర్సన్స్ ఉన్నారో వారికి అమ్మి ఉండవచ్చు, ఆర్ సేల్ అగ్రిమెంట్ చేసుకుని ఇచ్చి ఉండవచ్చు. సో దట్ ఈస్ పిఓటి వైలేషన్స్. ఫామ్ 1, ఫామ్ 2 అవి అన్నీ కూడా వారికి ఇచ్చి యాజ్ పర్ ప్రొసీజర్ ఉంది. సో యూ విల్ రిజంప్షన్ చేస్తారు. ఇంకొకటి మీకు అసైన్మెంట్ కండిషన్ వైలేషన్స్. సో కండిషన్ వైలేషన్స్కి వారికి 2 years లోపల సాగులో చేయాలి. ఏదైతే మనకు అగ్రికల్చర్ పర్పస్ కోసం ఇచ్చి ఉన్నామో దానికి మాత్రమే వాడాలి. వేరేదైనా నాన్ అగ్రికల్చర్ పర్పస్ కోసం వారు వాడుతున్నారు, అది అసలు వారు పొసెషన్లోనే లేదు అంటే ఇవి అన్నీ కూడా కండిషన్ అసైన్మెంట్ ఏ కండిషన్ పైన వారికి ఇచ్చాము అసైన్మెంట్, ఇట్ ఈస్ ద వైలేషన్ ఆఫ్ కండిషన్స్. సో దానికి కూడా అగైన్ యూ విల్ ఇష్యూ నోటీస్ అండ్ యాజ్ పర్ రూల్స్ మీరు రెస్యూమ్ చేస్తారు. థర్డ్ కేటగిరీ మనకి ఎక్కువ ఎస్పెషలీ సిఎస్ పురంలో నోటీస్ చేసినది, కనిగిరి మండల్లో నోటీస్ చేసినది. దోస్ ఆర్ ది ఫేక్ పట్టాస్, ఫేక్ ఎంట్రీస్. అటువంటి కేసుగా మెయిన్ వచ్చేసరికి మనము ఈ ఎన్క్రోచ్మెంట్స్ అనేవి బాగా మీ అందరికీ రోజు న్యూస్ ఐటమ్ కానీ లేదంటే అర్జీలు కానీ బాగా వస్తున్నాయి. బట్ ఇక్కడ ల్యాండ్ గ్రాబింగ్కి ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్కి డిఫరెన్స్ మీరు అందరూ స్లైట్ డిఫరెన్స్ మరి తెలుసుకోవాలి. ల్యాండ్ గ్రాబింగ్ అంటే ఇదర్ పట్టా ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్. ఆ ల్యాండ్తో వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు. ఫైన్ నైట్ ఆర్ మార్నింగ్ వచ్చి వాళ్ళు దాని మీద గుడిసెలు కట్టడం కానీ లేదా ప్రొక్రియలు తెచ్చి తవ్వడం కానీ లేదా ఇంకోటి చేయడం, ఒక థర్డ్ పార్టీ వచ్చి చేయడం. అప్పటి వరకు వాళ్ళతో ఎటువంటి సంబంధం ఉండదు ఆ ల్యాండ్కి వాళ్ళకి. లేదా ఒక మాఫియా ఉంటారు, ఒక మాఫియా నడిపిస్తుంటారు, ఒక 50-100 మంది పూర్ ఫ్యామిలీ. స్వయం సహాయక సంఘాలలోని ప్రతి మహిళను లక్షాధికారిని చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్య సాధన సాధించేందుకు స్వయం సహాయక సంఘాలలోని మహిళలు ఆర్థిక స్థితిని తెలుసుకోవడంతో పాటు వారి కుటుంబ ఆదాయ వనరులను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఆదాయ ప్రొఫైల్ సర్వేను నిర్వహిస్తుంది. ఇంటింటి సర్వేతో ఒకవైపు స్వయం సహాయక సంఘాల మహిళల ఆదాయాలను అంచనా వేయడంతో పాటు మరోవైపు వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి చేపట్టాల్సిన చర్యలపైన ప్రత్యేక దృష్టి సారించేందుకు ప్రభుత్వం ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. జిల్లాలో 45,000కు పైగా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో 4,50,000కు పైగా సభ్యులు ఉన్నారు. చాలా సంఘాలు దశాబ్దానికి పూర్వమే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘాలు గతంలో కేవలం పొదుపు చేసుకోవటం, చిన్నపాటి రుణాలు తీసుకోవడం చేస్తూ వచ్చాయి. తీసుకున్న రుణాలను ఇంటి అవసరాలకు వినియోగించుకోవటం, ఇతర అవసరాలకు వినియోగించుకునే కాలం వెల్లదీశారు. అయితే ఇలా ఎంతకాలం రుణాలు ఇచ్చినా మహిళల ఆర్థిక స్వావలంబన సాధించే పరిస్థితి కనిపించడం లేదు. చాలా కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితి అలానే ఉంది. జీవన ప్రమాణాలు పెరిగిన సందర్భం లేకపోవడం జరుగుతుంది. దీంతో కూటమి ప్రభుత్వం ప్రతి మహిళను లక్ష్యానికి మించి ఆదాయం ఉండేలా చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతుంది. రాష్ట్రంలోనే ఎన్డీఏ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి, పేదరికాన్ని తగ్గించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆదాయ ప్రొఫైల్ సర్వే నిర్వహిస్తుంది. విఓఏలతో ఇంటింటికి వెళ్లి సభ్యుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రతి మహిళ వ్యక్తిగత జీవన విధానం, కుటుంబ అవసరం వంటి వివరాలు సేకరిస్తున్నారు. ₹1,00,000 ఆదాయం ఉన్న కుటుంబాలను గుర్తించి వారికి జీవనోపాధులు కల్పించి ప్రతి మహిళను లక్షాధికారిని చేయాలనే దిశగా సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సర్వేలో ఇప్పటికే 70% సర్వే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక వివరాలు తెలుసుకునేందుకు ఆదాయ ప్రొఫైల్ సర్వేని నిర్వహిస్తున్నామని డిఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. ప్రతి కుటుంబ ఆదాయ వివరాలు ప్రత్యేక యాప్లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. పొదుపు సంఘాలలోకి
చేరక ముందు ఆదాయ వనరులు ఎలా ఉన్నాయి, సంఘంలో చేరిన తరువాత ఆదాయ వనరులు సేకరించడం జరుగుతుంది. ₹1,00,000 ఆదాయం ఉన్న పొటెన్షియల్ లఖ్పత్ దీదీలకు ప్రభుత్వ పథకాలు అందజేసి ప్రతి మహిళను లక్షాధికారిని చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని పీడీ తెలిపారు. ఎస్హెచ్జి సభ్యుల ఇన్కమ్ ప్రొఫైల్ సర్వే జరుగుతుంది ఇప్పుడు. సో మన జిల్లాలో మొత్తము 45,444 గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపుల్లో 4,57,722 మంది ఉన్నారు. సో వీళ్ళందరికీ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి సభ్యురాలు వివరాలు తీసుకుంటున్నారు. ఆ కుటుంబంలో ఎస్హెచ్జి ఉమెన్ వాళ్ళ యాక్టివిటీ ఏంటి, ఏం చేస్తున్నారు వాళ్ళు అనే విషయం సేకరిస్తున్నారు. దాంతోపాటు వాళ్ళ ఆదాయం, సభ్యురాల ఆదాయము, అదేవిధంగా కుటుంబ సభ్యుల ఆదాయము ఇవన్నీ కూడా తీసుకోవటం, సేకరించడం జరుగుతుంది. విఓఏలు సర్వే చేస్తున్నారు. సో ఈ సర్వే ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి అనే విషయం తెలుసుకోవడం కోసము, ప్లస్ ఎనాలసిస్ వాళ్ళు ప్రీవియస్గా పొదుపులోకి రాకముందు దానికి ఇప్పుడు పొదుపులోకి వచ్చిన తర్వాత ఏ విధంగా డెవలప్ అయ్యారు అనేది ఎనాలసిస్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా లఖ్పత్ దీదీల ఇన్ఫర్మేషన్ కూడా ఈ సర్వేలో తీసుకోవటం జరుగుతుంది. సంవత్సరానికి ఎవరికైతే ₹1,00,000 లోపు ఆదాయం ఉంటుందో వాళ్ళను పొటెన్షియల్ లఖ్పత్ దీదీలుగా గుర్తించడం జరిగింది. సో వాళ్ళను కూడా ఈ సర్వేలో వాళ్ళను కూడా నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా లక్షాధికారులు ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఈ సర్వేలో గుర్తించడం జరుగుతుంది. సో ఈ గ్రూప్లో చేరిన తర్వాత రకరకాల స్కీమ్స్ అన్నీ కూడా ఉపయోగించుకొని వాళ్ళు లక్షాధికారులుగా తయారయ్యారు. ఇంకా ఎవరైతే పొటెన్షియల్ లఖ్పత్ దీదీ అంటే ₹1,00,000 కంటే లోపు ఆదాయం ఉన్నారో వాళ్లకు అన్ని స్కీమ్స్ కూడా ఇంటిగ్రేట్ చేసి వాళ్లకు ఉపయోగపడేటట్లు చేసి వాళ్ళని కూడా లక్షాధికారులుగా తయారు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి డిజిటల్ అజీవిక రిజిస్ట్రేషన్ అని ఒక సర్వే లాగా జరుగుతుంది. దాంట్లో వాళ్ళ వివరాలన్నీ కూడా సేకరిస్తున్నాము. వాళ్ళ ఇన్కమ్ ఎంత, ఇన్కమ్ స్టేటస్ అనేది సేకరించడం జరుగుతుంది. తన అజరామరమైన గాత్రంతో తెలుగు పాటను సుసంపన్నం చేసిన గాన గంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు అని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. పద్మశ్రీ ఘంటసాల ఎస్వి రంగారావు సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో ఘంటసాల 102వ జయంతి సందర్భంగా సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి కళాకారులు, గాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సంస్థ నిర్వాహకులు ఆకుల శ్రీనివాసరావు, వి కనకారావు ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పొన్నూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 3,000కు పైగా గీతాలను ఆలపించడమే కాకుండా భగవద్గీతలోని శ్లోకాలను ఆలపించి చిరకీర్తిని పొందారన్నారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించడమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సంగీత విద్వాంసులుగా నియమించడం జరిగిందన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమంలో 18 నెలలు జైలు జీవితాన్ని అనుభవించి స్వాతంత్ర సమరయోధునిగా కీర్తి గడించారన్నారు. కార్యక్రమంలో గాయకులు పెండ్యాల సాయి మాస్టర్, ఎన్నూరు నాగేశ్వరరావు, ఐ మురళీకృష్ణ, చెల్లా నాగేశ్వరరావు, ఊరుగంటి ప్రసాద్, యు కోటేశ్వరరావు, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఎస్విఆర్ ఘంటసాల సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో కనకారావు గారు, మన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఘంటసాల మాస్టర్ గారు అంటే తెలుగు చిత్రసీమకు ఎనలేని కీర్తిని తీసుకొచ్చినటువంటి మహాగాయకుడు ఆయన లేకపోతే మనం అతిశయోక్తి కాదు. కానీ ఏఎన్ఆర్ గారికి కానీ ఎన్టీఆర్ గారికి కానీ ఒక అపూర్వమైనటువంటి నటన కౌశలాన్ని తీసుకొచ్చి వారికి కూడా కీర్తిని
తీసుకొచ్చినటువంటి దాంట్లో భాగస్వామి ఘంటసాల మాస్టర్ గారు. భారతదేశంలో ఒక్క గాయకుడికి మాత్రమే 50 చోట్ల విగ్రహాలు ఏర్పాటు చేసి దేవాలయాలు కూడా కట్టారంటే ఘంటసాల మాస్టర్ గారు నిజంగా ఆయన గానగంధర్వుడని మనం చెప్పక తప్పదు. ఒంగోలు అంటే ఆయనకి ప్రాణమో, ఆయనంటే ఒంగోలులో ఉన్నటువంటి కళాకారులకు ప్రాణమో మనం అయితే తెలియదు. కానీ ప్రతి వారం కూడా 40,000 50,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి వారం కూడా ఘంటసాల మాస్టర్ గారి ఆరాధనా మహోత్సవాలు ఒంగోలులో జరుగుతున్నాయంటే ఇక్కడ ఒంగోలులో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా మనం అభినందించక తప్పదు. గానగంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 102వ జయంతి సందర్భం పురస్కరించుకుని ఆయనకి పుష్పాభిషేకం సమర్పించి ఏదో నాకు తోచిన సహాయార్థంగా 10 మందికి అన్నదానం వస్త్రదానం చేశాను. అందుకని ఆ ఘంటసాల గారికి మనసు ఇదిగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా రత్తయ్య గారే ఈ కార్యక్రమాన్ని ముందుండి ఘనంగా నడిపించేవారు. వారు చూపిన మార్గంలోనే మేము ఈరోజు మా శక్తి మేర కనకారావు కానీ మేము కూడా కమిటీ సభ్యులమే, దాంట్లో నేను అధ్యక్షుడిని, ఆయన ఆర్గనైజర్ నంబరు. వారు చూపించిన మార్గంలోనే ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. అమరహే ఘంటసాల, అమరహే ఘంటసాల, అమరహే ఘంటసాల. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఇక రోజు 2 సార్లు ముఖ హాజరు వేయాల్సిందే. ఆ మేరకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 2వ తేదీ నుంచి అమలు చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఎక్కువ మంది విధులకు ఎప్పుడు వస్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. గతంలో వాలంటీర్లను ఏర్పాటు చేయడంతో వారి ద్వారానే సచివాలయ ఉద్యోగులు పనిచేస్తూ కాలం వెళ్లబుచ్చారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థపై దృష్టి సారించింది. ప్రజాప్రతినిధులు అధికారులు తనిఖీలకు వెళ్లిన సమయంలో ఆయా గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు ఉండటం లేదు. ఈ విషయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే గ్రామంలో లేదా వార్డులో పరిశీలనకు వెళ్లారు, మండల కేంద్రానికి వెళ్లారు అంటూ రకరకాల కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయ ఉద్యోగుల ద్వారా సామాజిక పెన్షన్లు పంపిణీతో పాటు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల అమలు, పలు రకాల విధులను కేటాయించింది. వాటితో పాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూట ఇతర ఉద్యోగుల తరహాలో ముఖ హాజరు తప్పనిసరి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు సచివాలయాల్లో ఇష్టారీతిన వ్యవహరించిన ఉద్యోగులు తాజా ఉత్తర్వులతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సాధారణంగా ఒక పూట ముఖ హాజరు వేసి సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో మరొకసారి హాజరు వేయాల్సి ఉంది. కానీ సచివాలయ ఉద్యోగులకు మాత్రం ఉదయం 10:30 లోపు సాయంత్రం 5 గంటలకు తప్పనిసరిగా ముఖ హాజరు వేస్తేనే ఆ రోజు విధుల్లో ఉన్నట్లు లెక్క. ఒక పూట వేయకపోయినా ఆ రోజు సెలవు కింద పరిగణిస్తారు. ఈ ముఖ హాజరు కూడా ఆ సచివాలయ పరిధిలోని 500 మీటర్ల లోపే వేయాల్సి ఉంది. ఎక్కడో కూర్చొని హాజరు వేయాలనుకుంటే ఇక కుదరదు. జిల్లాలో ఉన్న 712 సచివాలయాల్లో 6,300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్కో సచివాలయంలో సరాసరిన 10 విభాగాల ఉద్యోగులు ఉన్నారు. వారందరూ ఇప్పుడు తప్పనిసరిగా ముఖ హాజరు వేయాల్సి ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పనిచేయాల్సిన సచివాలయాల్లో కొన్ని విభాగాల ఉద్యోగులు ఇప్పటి వరకు విధులకు ఎప్పుడు హాజరవుతారో కూడా తెలియదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా ఈ నెల 1వ తేదీ నుంచి ఇన్ అవుట్ 2 కూడా అటెండెన్స్ వేయాలి. మా సచివాలయానికి సంబంధించి మేము ఇన్ 10:30 లోపు మా స్టాఫ్ అందరూ కూడా ఇన్ అటెండెన్స్ వేస్తున్నారు. అదేవిధంగా సాయంత్రం 5 తర్వాత మా స్టాఫ్ అందరూ కూడా అవుట్ అటెండెన్స్ వేయటం జరుగుతుంది. ఇది GSWS వారి ఆదేశాల ప్రకారంగా అందరూ సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఈ విధంగా అటెండెన్స్ వేయాలి. సర్వర్ ఇష్యూస్ అనేవి ఏమీ లేవు. 5 నిమిషాలు 10 నిమిషాలు ఎప్పుడన్నా ఇష్యూ ఉంటుంది, అది కూడా ఎమ్మటే క్లారిఫై అయిపోతుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారము సచివాలయ ఉద్యోగస్తులందరూ రోజుకి 2 పూట్ల అటెండెన్స్ వేయడం అనేటువంటిది కంపల్సరీ అన్నమాట. అంటే ఉదయం 10:30 లోపు ఇన్ టైం అనేటువంటిది వేయాలి. సాయంత్రం 5 గంటల తర్వాత అవుట్ టైం అనేటువంటిది వేయడం జరుగుతుంది. మా సచివాలయ సిబ్బంది అందరూ కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఈ సూచనలు పాటిస్తూ ఇన్ టైం అవుట్ టైం 2 నమోదు చేస్తున్నారు అటెండెన్స్లో. ఎవరైనా సార్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఆఫీస్కి వచ్చి ఇన్ టైం అటెండెన్స్ వేసి వాళ్ళకి ఏదైనా బయట మాత్రం ఫీల్డ్లో పని కానీ ఉన్నట్లయితే మూవ్మెంట్ రిజిస్టర్లో వారి యొక్క విధిని ఏంటో పేర్కొంటూ అటెండెన్స్ వేసి మూవ్మెంట్ రిజిస్టర్ సంతకం పెట్టి అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గారికి విషయం చెప్పి బయటికి వెళ్ళవలసి పోయి వాళ్ళ కార్యక్రమాన్ని చూసుకొని వచ్చి మళ్ళీ
మూవ్మెంట్ను క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్లోని ఓ హోటల్లో దొంగతనం చోటు చేసుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత హోటల్ వెనుక భాగం నుండి గోడ దూకి వచ్చి దొంగతనానికి పాల్పడ్డాడు. సిబ్బంది జీతాల కోసం ఉంచిన దాదాపు 3.5 లక్షలకు పైగా నగదు దొంగిలించినట్లు గుర్తించారు. దొంగతనం విషయం తెలుసుకున్న 2 టౌన్ సిఐ మేడా శ్రీనివాసరావు స్పెషల్ టీం బృందంతో దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీం ఎస్ఐ శరత్ ఆధ్వర్యంలో దొంగతనం జరిగిన ప్రాంతంలో వేలిముద్రలు సేకరించారు. సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులు ఎవరనేది గుర్తిస్తామని సిఐ మేడా శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాత్రి నేను 12:30 దాకా ఇక్కడే ఉన్నా. మొత్తం అవి ఇవాళ పేమెంట్లు ఇవ్వాలా, మొత్తం వెండర్స్కి అవి మన వర్కర్స్కి పేమెంట్లు ఇవ్వాలి. అందుకని చెప్పి కాసిన డబ్బులు ఉంటే అవి తీసుకొచ్చి దాంట్లో పెట్టినాం. దగ్గర 3+ ఉంటాయి, 3 లక్షల పైన ఉంటాయి. అవి తీసుకొచ్చి పెట్టినాం. తర్వాత పొద్దున్నే నేను వచ్చాను, బయటనే కిచెన్లో అవి పని చూసుకుంటున్నాను. లోన్కి వస్తే మా వాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు ఉన్నారు. ఏంది బీరువా తీసుకుందంటే ఏమో సార్ మీరేమో తీసిపెట్టున్నారేమో అని చెప్పి వాళ్ళు చెప్పారు. అది చూస్తేనేమో లోన్ ఏమో మొత్తం, తర్వాత ఇంద్రబాబు బీరువా ఓపెన్ ఉందని చెప్పి మొత్తం ఓపెన్ చేసి చూస్తేనేమో దాంట్లో డబ్బులు లేవు. క్యాష్ ఉన్న హ్యాండ్ క్యాషు, మేము పెట్టిన డబ్బులు, తర్వాత చేంజ్ దగ్గర చాలా తెచ్చిపెట్టినాం. అంటే మాకు డైలీ చేంజ్ కావాలి కదా, తెచ్చిపెట్టినాం. అవి కూడా లేవు, చేంజ్ కూడా లేవు దాంట్లో. మొత్తం చూసి తర్వాత ఇలా ఏమైందని చెప్పి తర్వాత ఫోన్లు చేసుకొని సార్ వాళ్ళని పిలిపించి అది ఇచ్చేసింది. అదే అయింది. మొత్తం స్టాఫ్ మొత్తం ఉన్నారా? స్టాఫ్ మొత్తం ఉన్నారు, మొత్తం మన వాళ్ళంతా ఉన్నారు. వాచ్మెన్ కూడా బయటే కూర్చొని ఉన్నాడు. అతను బ్యాక్ నుంచి వచ్చాడు, వాచ్మెన్ ఎదురుగా ఉన్నాడు. వచ్చాడు, అది ఉన్నాయి దాంట్లో పడ్డాడు, కెమెరాల్లో వచ్చున్నాడు. అది చూసిన తర్వాత సార్ వాళ్ళు చూస్తారు కదా ఇప్పుడు ఎవరో అనేది ఏంటి అని. అద్దంకి బస్ స్టాండ్లో ఉన్నటువంటి బిలాల్ ఓనర్ అయినటువంటి లియాఖత్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. సార్ మా హోటల్లో రాత్రి గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ప్రవేశించేసి కొంత క్యాష్ తీసుకెళ్లారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి ఫోన్ చేయడంతో వెంటనే మా యొక్క దగ్గర ఉన్నటువంటి స్పెషల్ టీముని ప్లస్ సిసిఎస్ వాళ్ళ హెల్ప్, ఫింగర్ ప్రింట్ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇక్కడ సీన్కి వచ్చేసేసి సీన్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకున్నాం. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ వాళ్ళు వాటిని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. కొన్ని ఫింగర్ ప్రింట్స్ వచ్చినాయి. తర్వాత మేము అబ్జర్వ్ చేసిన సీసీ కెమెరాల బట్టి ఈ యొక్క అఫెన్స్ రాత్రి సుమారు 2:25 తర్వాత నుంచి జరిగిందని చెప్పేసి మా దగ్గర ఉన్న క్లూ. అందువల్ల త్వరలోనే దొంగ ఎవరు అనేది తెలుసుకొని అతను ట్రేస్ చేస్తాం. సుమారు వాళ్ళు ఇంకా అమౌంట్ కౌంట్ చేయలేదు, చేసిన తర్వాత చెప్తా ఉన్నారు. ఇంకా ఫింగర్ ప్రింట్స్ అవి కలెక్షన్స్లో ఉన్నాయి కాబట్టి సీన్ డిస్టర్బ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఉన్నాం. సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు ముచ్చటగా 3వసారి వాయిదా పడ్డాయి. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5వ తేదీన ఎన్నికలకు స్థానికంగా అధికారులు నోటిఫికేషన్ ఇచ్చి 8న WEAలకు 11న DCలకు ఎన్నికలు నిర్వహించాలి. ఆ మేరకు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. అయితే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నోటిఫికేషన్ నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి కలెక్టర్కు సమాచారం అందింది. దీంతో ఇప్పటివరకు చేసిన ప్రక్రియను అధికారులు తాత్కాలికంగా ఆపేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించాక ఇలా వాయిదా పడడం ఇది 3వసారి. తొలుత ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఇచ్చినప్పుడు బుడమేరు వరద పోటెత్తి విజయవాడ మునిగిపోవడం,
ఇతర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు వరదలతో అప్పట్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. రెండోసారి షెడ్యూల్ని ఇచ్చినప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన ఈ ఎన్నికలపై ఎమ్మెల్యేలు దృష్టి సారించే అవకాశం ఉండదని భావించి వాయిదా వేశారు. మూడోసారి షెడ్యూల్ను ప్రకటించారు. ఆ ప్రకారం ఈ నెల 5న నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా మరోసారి వాయిదా వేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ప్రస్తుతం కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ముందస్తు జాగ్రత్తగా ఎన్నికలను వాయిదా వేసినట్లు తెలుస్తుంది. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు జేఎంబీ చర్చ్ సండే స్కూల్ టీచర్లకు హెల్పర్లకు క్రీడల పోటీలు నిర్వహించారు. పోటీలను ఫాదర్ డీజే అగస్టిన్ ప్రత్యేక ప్రార్థన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సూపర్ అటెండెంట్ డి ఆశీర్వాదం, గ్లాడిస్టన్ సంఘం కె సత్యకుమారి, సూపర్ అటెండెంట్ లిల్లీ మోజెస్, సహాయ పాస్టర్ ఆసిర్ పాల్, ట్రెజరర్ పవిత్రన్ డేవిడ్ రాత్ తదితరులు పాల్గొన్నారు. సృష్టి సంపదంతా సౌభాగ్య సుందరంబు నీ సృష్టి సంపదంతా. అన్ని క్రమంగా మర్యాదగా జరిగే భాగ్యం దయచేయండి. బిడ్డలకు ఎలాంటి ఆటంకాలు దెబ్బలే జరగకుండా తండ్రి కలగకుండా మీరే ప్రభు నీ సన్నిధిని కను దృష్టిలో ఈ గేమ్స్ అన్ని జరిగే భాగ్యం దయచేయమని నడిపిస్తున్నటువంటి యూత్ డైరెక్టర్స్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. మరి ఆ స్త్రీల నాయకురాందరిని కూడా నీ కృపా కటాక్షములతో నింపుమని, ప్రతి బిడ్డ మీద నీ దీవెనలు కుమ్మరించుమని, రానున్న కార్యక్రమం అన్నీ కూడా వాతావరణం అనుకూలపరిచి సక్రమంగా జరిగించుకొని మీరే మహిమ పొంది నీ రాకడకు, మీ మహిమ గల రాకడ మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకుంటున్నాం తండ్రి. మన సెక్రటరీ గారు ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ అన్యోన్య సహవాసము ఈ సమయంలో ఈ యొక్క క్రీడలు నిర్వర్తిస్తున్న సండే స్కూల్ సూపరింటెండెంట్స్కును, అందులో పాల్గొనుచున్న సండే స్కూల్ టీచర్స్కును, హెల్పర్స్కును, ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న కమిటీ వారికిను, చేరిన ప్రతి ఒక్క ప్రియబిడ్డకును సదాకాలముతోడే ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించును గాక. జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు. పాస్టర్స్ పరలోక ప్రార్థన ఏమి ఎదురు మాట్లాడకూడదు. వారు డిక్లేర్ చేస్తే దట్ ఇస్ ఫైనల్. ఒంగోలు సెయింట్ జేవియర్స్ గోల్డెన్ జూబిలీ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరిపారు. ముఖ్య అతిథిగా హాజరైన నెల్లూరు మేత్రాసనం బిషప్ ఎండి ప్రకాశం వాక్య సందేశం అందించారు. 50 సంవత్సరాల సెయింట్ జేవియర్స్ చర్చి చరిత్రలో సేవ చేసిన ఎంతోమంది దైవ సేవకులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గోల్డెన్ జూబిలీ ఉత్సవాలకు వచ్చిన విచారణ గురువు ఎండి ప్రకాశం, జోసఫ్ మనీలతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన సంఘం కాపురులకు ఘనంగా స్వాగతం పలికారు. మన సెయింట్ జేవియర్స్ స్థాపించబడినటువంటి మన ప్రాథమిక వారి యొక్క ప్రార్థన ద్వారా ఇందులో మరణించినటువంటి హరితేజ వర్తసాలను గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను తిలకించేందుకు నగరంలోని క్రైస్తవులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దేవుని చిత్తానుసారం 50 సంవత్సరాల చరిత్ర కలిగిన సెయింట్ జేవియర్స్ చర్చి ప్రతిష్టకు పాటుపడిన ఎంతోమందికి ఆయన ప్రార్థన ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దేవుని సేవకు పరితపించేవారు ఉండడం వల్లే 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం గర్వకారణమని అన్నారు. ఈ మహాపుణ్య కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడని అన్నారు. ఈ కార్యక్రమానికి చర్చ్ ఫాదర్ అల్ఫోన్షా అధ్యక్షత వహించారు. సెయింట్ జేవియర్స్ చర్చి కౌన్సిల్ మెంబర్ వేము రమేష్ ఆధ్వర్యంలో చర్చి కోయర్ బృందం, సిస్టర్ జయశీల, దేవమణి తదితరులు క్రీస్తు గీతాలు ఆలపించారు. అనంతరం విచారణ గురువులు ఎండి ప్రకాశం, జోసఫ్ మనీలను ఘనంగా సత్కరించారు. అనంతరం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు విచ్చేసిన క్రైస్తవులకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు.
దయచూపండి, ప్రభువా దయచూపండి. మన యొక్క ఛానల్స్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, దీనికి నిర్వహిస్తున్న వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు శుభాకాంక్షలు. ఒంగోలులో ఈ సెయింట్ జేవియర్ మరి ప్యారిష్ అన్నది ఈ చర్చి, ఇక్కడ ఉన్నటువంటి చర్చి నిర్మించబడి దేవునికి ప్రతిష్ఠించబడి 50 సంవత్సరాలు నిండి ఉన్నది. కాబట్టి ఈ 50 సంవత్సరాల వార్షికోత్సవాన్ని గోల్డెన్ జూబిలీగా, స్వర్ణోత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు. గొల్లపల్లి అల్ఫోన్స్ గారి ఆధ్వర్యంలో, వారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క స్వర్ణోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఇందుకు గాను ఇప్పుడు మేము పూజా ప్రార్థనలు ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ యొక్క పూజలో, ఆరాధనలో మన యొక్క దేశం కోసం, మన ప్రజలందరి కోసం, మన దేశ పాలకుల కోసం, మన తెలుగు రాష్ట్రాల కోసం కూడా ప్రార్థించడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఆలయాన్ని గొప్ప భక్తులు అయినటువంటి, విశ్వాసి అయినటువంటి పునీత ఫ్రాన్సిస్ సెవరి వారి పేరిట అంకితం చేయబడింది. ఆలయం యొక్క మరి గోల్డెన్ జూబిలీ జరుపుకోవటం చాలా సంతోషం. మన యొక్క ఒంగోలు పట్టణానికి, ప్రకాశం జిల్లాకు, మన రాష్ట్రానికి, మన దేశానికి ఇదంతా కూడా ఒక దీవెనగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలని అందరూ, మన హిందూ, ముస్లిం సహోదరులు, ఇతర క్రైస్తవ ప్రతి ఒక్కరికి ఆ ప్రభు యొక్క దీవెనలు, ఆయన యొక్క సువార్త వెలుగులు లభించాలని చెప్పి మేమందరం కూడా మనసారా ప్రార్థిస్తాం. దేవుని యొక్క ఆశీస్సులు, పునీత ఫ్రాన్సిస్ సెవరి వారి యొక్క ప్రార్థనలు ఉండాలని నేను ఆశిస్తున్నాను. మీ అందరినీ ఆశీర్వదించుదురుగాక దేవుడు. గాడ్ బ్లెస్ యు. దళితులను చీల్చే కుట్రలో భాగంగానే మనువాదులు చేస్తున్న ప్రయత్నం వర్గీకరణ అని అఖిల భారత మాల సంఘాల రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్ అన్నారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో జై భీమ్ ఫౌండేషన్ సభ్యులు సాలే కృపారావు అధ్యక్షతన మాలల ఆత్మీయ కలయిక సమావేశం నిర్వహించారు. దేశంలో 29 రాష్ట్రాల్లో వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే వర్గీకరణ అంశం ప్రధానంగా పైకొచ్చిందని దేవిప్రసాద్ అన్నారు. మాదిగ సోదరులు వర్గీకరణ వల్ల జరిగే నష్టాన్ని గుర్తించడం లేదని, దీనివల్ల భవిష్యత్తులో క్రిమిలేయర్ భూతం పొంచి ఉందని అన్నారు. ఉమ్మడి ఆస్తి అయిన రిజర్వేషన్ను ఎవరు పంచుకునేది లేదని, అది అందరికీ సమానంగా దక్కుతుందని తెలిపారు. ఈ నెల 15వ తేదీన గుంటూరు జిల్లా నల్లపాడులో జరిగే మాలల సింహగర్జనకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గాయకుడు రెంజల్ల రాజేష్, దళిత సంఘాల నాయకులు పాలేటి కోటేశ్వరరావు, నోకుతోటి బాబురావు, పంతజాని రమేష్, అంబటి కొండలరావు, కట్టా సుచరిత, దర్నాసి పెద్దన్న, దాసరి కోటేశ్వరరావు, నత్తల శ్రీను, స్వర్ణ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మాల సోదరులు పాల్గొన్నారు. మనం చేస్తున్నటువంటి ఉద్యమాన్ని నిర్మించుకునే భాగంగా మరి రాబోయే డిసెంబర్ 15వ తారీఖు నాడు మరి మాలల మహాగర్జన గుంటూరులో జరగబోతుంది. ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి నిరసనగా, వర్గీకరణకి వ్యతిరేకంగా, క్రీమీ లేయర్కి వ్యతిరేకంగా, అలాగే దళితుల అణిచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ విధానాలని నిరసిస్తూ చేస్తున్నటువంటి ఈ యొక్క మాలల మహాగర్జనకు మరి మనమంతా కూడా సన్నద్ధమై ఉన్నాం. ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్లో భాగంగా ఏంటంటే, ఈనాడు రాజ్యాంగానికి మనుధర్మానికి మధ్యన యుద్ధం జరుగుతుంది భారతదేశంలో. ఈ మనువాదానికి అంబేద్కర్ వాదానికి మధ్యన పెద్ద యుద్ధం జరుగుతుంది. అంబేద్కర్ వాదాన్ని మరి అణగతొక్కాలని చూస్తున్నారు. అంబేద్కర్ వాదం కనుక అణగదొక్కబడితే నష్టపోయేది దళితులే, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు అందరూ కూడా నష్టపోతారు. కాబట్టి మనం అంబేద్కర్ వాదాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ వర్గీకరణ ఏదైతే మీరు చేయాలని చూస్తున్నారో, వర్గీకరణ మరి స్వస్తి చెప్పాలి. ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ మీకు కావాలా? చంద్రబాబు నాయుడు ఇచ్చేటటువంటి తక్కువ శాతం రిజర్వేషన్ మీకు కావాలా? అంబేద్కర్ గారు మీకు ఎంత ఇచ్చాడు? నేను ఒకటే అడుగుతున్నా. అంబేద్కర్ గారు మీకు 15% ఇచ్చారు, మాదిగలకి ఇచ్చారు, రెల్లి వాళ్ళకి ఇచ్చారు, మాస్టర్ వాళ్ళకి ఇచ్చారు, మరి మాలలకు ఇచ్చారు, అందరికి ఇచ్చారు 15%. అన్ని 59 కులాలకి 15% రిజర్వేషన్ ఉంది. కానీ చంద్రబాబు ఇచ్చేది నీకు 3-4% వేస్తాడు, లేదా నాకు 5-6% వేస్తాడు, ఒకరికైతే కొంతమంది 1% వేస్తాడు. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే
నీకు రాజ్యాంగంలో ఇచ్చిన 15% రిజర్వేషన్లో 1% కుదించబడుతున్నాయి. దీనివల్ల వాళ్ళందరూ నష్టపోతున్నాం, మనం అంతా నష్టపోతాం, ఇది మంచిది కాదు అని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తాం. 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఒక కులాన్ని నిర్మాణం చేసుకున్నప్పుడు ఏ మాలలు కూడా వారిని విమర్శించలేదు. మరి రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణని అడ్డుకునే అధికారం ఎవరికీ లేదు. జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణ జరగాలి. కానీ బీజేపీ వాళ్ళతో మేనేజ్ చేయించుకొని తీసుకొచ్చినటువంటి ఈ సలహాలు సూచనలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలలో మాలలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం వైపు నిలబడ్డందుకు గాను అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు డిసెంబర్ 15వ తారీఖున గుంటూరులో జరగబోతున్నటువంటి మరి సభకు మాల జనం మొత్తం కూడా తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క పోరాటం 1 సంవత్సరమో లేకపోతే 2 సంవత్సరాలు జరుగుతుంది పరిష్కారం అవుతుందని మేము అనుకోవటం లేదు. పల్లె పల్లె మహిళలు అందరూ కలిస్తే తప్ప సరైనటువంటి బుద్ధి ఈ యొక్క రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి అగ్రకుల పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గం, ఇలాంటి దుర్మార్గమైనటువంటి తీర్పు అనేటువంటి ఉండదు. ఆ తీర్పుకు వ్యతిరేకంగా కూడా ప్రజా ఉద్యమం అనేటువంటిది జరగాలి. ఆ ప్రజా ఉద్యమం అనేటువంటిది తీర్పుతో పాటు రాజకీయ ఉద్యమం కూడా మారాలనేటువంటిది మా అభిప్రాయం. కాబట్టి దీన్ని రాజకీయంగా కూడా ఆలోచిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. శ్రీ సత్యానస్లో నేటి మాట: గెలిస్తే నీ బలం ఏంటో నీ ఆత్మీయులకు తెలుస్తుంది, ఓడితే నీ వాళ్ళు ఎవరో నీకు తెలుస్తుంది. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.